యోగి కావడానికి హిమాలయాలు పోవాలన్నా? ఏం పోవక్కర్లేదు, మన ఇంట్లో హాయిగా కూర్చోవాలి. ఒక రొట్టె తినాలా, 1 గంట ధ్యానం చేయాలి. మళ్ళీ ఇంకో రొట్టె తినాలా, ఇంకో 2 గంటలు ధ్యానం చేయాలి. మళ్ళీ ఒక రొట్టె నెలలో 3 గంటలు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఉన్న రోగాలన్నీ పోతాయి. ఎన్ని జన్మలు ఎన్ని కర్మలు చేసినామో, ఎన్ని కోడని మేకలను తిన్నామో లెక్కే లేదు. ఎన్ని కొట్లాడినామో అవన్నీ లోపల ఉంటాయి. ఆ కర్మలు ఉంటాయి. వాటన్నింటిని తొలగించుకోవాలా. ఎవరు తొలగిస్తాడు? డాక్టర్ తొలగిస్తాడా? డాక్టర్ ఏం తొలగించాడు? సూది పూస్తాడు అంతే. సూది గుస్తాడు కానీ కర్మలు తీయలేడు. నీ కర్మలు పోవాలంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం ఏడు నుంచి వస్తుంటే ధ్యానం నుంచి వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? నీ జన్మలు నువ్వు చూసుకోవాలి. సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లలుంటే ఒక 10-15 నిమిషాలు ధ్యానం సరిపోతుంది. ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక 45 నిమిషాలు అర్ధగంట చేసుకోవచ్చు. మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం, ముఖ్యంగా ముసలి వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే గానీ ఆ మనసు ఒక శాంతమైన పక్వమైన స్థితికి రాదు. కనుక సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి.